భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేశ సమైక్యతను సమగ్రతను కాపాడడంలో తన ప్రాణాల్ని సైతం ఇందిరాగాంధీ పణంగా పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడితో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ ప్రధానిగా ఆమె అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని అన్నారు. ఈ క్రమంలో తన ప్రాణాలను సైతం ఆమె త్యాగం చేశారని తెలియజేశారు. భారతదేశంలో ఆహార ధాన్యాలు కొరతగా ఉండి వెనుకబడి ఉన్న సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా గరీబ్ హఠావో సిద్ధాంతం ద్వారా పేద వర్గాలను ఆదుకున్నారని చెప్పారు. ఆ రోజుల్లోనే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, నెమలకంటి ఆద్యమ్మ, అయ్యప్ప, స్టీవెన్ బాబు, మాబు, రాయప్ప, సత్యనారాయణ, కృష్ణ, శ్రీను, పోలేరం, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకురాలు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదిన వార్షికోత్సవం, 107వ వార్షికోత్సవం, 108వ జన్మదినం. ఇందిరాగాంధీ గారి పేరు చెబితే మన భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందరూ అమ్మ అనిపించుకునేవాళ్ళు. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నారు ఒక టైంలో. అంత వెలుగొందిపోయింది ఇందిరాగాంధీ గారు. ప్రపంచంలోనే ఉక్కు మైలుగా పేరుగాంచింది, ఐరన్ లేడీ. అలాగే ఆ శతాబ్దం 20వ శతాబ్దపు ముఖ్యమైన మహిళగా మన భారతదేశం కాదు ప్రపంచ దేశాలే ఒప్పుకున్నాయి. అలాంటి ఇందిరాగాంధీ గారు ఇంకొక ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారికి, కమలా దంపతులకు 1916లో జన్మించి నెహ్రూ గారికి జన్మించి నెహ్రూ గారికి పుట్టినటువంటి ఏకైక సంతానం. ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేశారు. తర్వాత ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమరయోధురాలుగా ఉన్నారు. ఆవిడ లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా చేశారు. తర్వాత 66లో చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి పదవికి అక్కడి నుంచి 78 దాకా, మరలా 80-84 దాకా కూడా 16-17 సంవత్సరాల కాలం పనిచేశారు ప్రధానమంత్రిగా. కాంగ్రెస్ పార్టీ అధికారం చాలా కాలం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం పోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎలాంటి కష్టాలు ఇప్పుడు జరగల. ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళారో వైసీపీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఆలోచించండి. ఏ పార్టీ మంచిదో ఆలోచించండి. తిరిగి మీ మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీకి రండి. అది మునిగిపోయే పడవ, బాధలు పడతారు, అందులో ఇబ్బందులు పడతారు. మరలా తిరిగి కాంగ్రెస్ పార్టీకి రండి. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు మీ ద్వారా వస్తుంది. అలాగే మీకు మంచి భవిష్యత్తు వస్తుంది, రాష్ట్ర ప్రజలకు కూడా మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి మనవి చేస్తూ జోహార్ శ్రీమతి ఇందిరాగాంధీ, జోహార్ ఇందిరాగాంధీ. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకుని మంచి పార్టీగా తీసుకురావాలి. ఇందిరాగాంధీ గారికి ఇవన్నీ చేసి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు చేసిన నాయకురాలు ఎవరు లేరు ప్రైమ్ మినిస్టర్గా. మరి ఇప్పుడు మోడీ గారు అంటే 11వ సంవత్సరం 11వ సంవత్సరం చేస్తున్నారు. మరి వారు ఎన్ని సంవత్సరాలు చేస్తారో చూద్దాము. ఇప్పుడు అట్లాంటి లేడీ ఎవరు లేరు. ఐరన్ లేడీ అన్నారు ఆ రోజుల్లో, ఆమెని ఐరన్ లేడీ అన్నారు. మరి అంత చేసిన ఆమెని సిక్కులు ఆ రోజున దారుణంగా కాల్చి చంపేశారు. దేశానికి ప్రాణాలు ఒడ్డిన ప్రథమ మినిస్టర్గా ఆమె నిలుస్తుంది. నూతనంగా మరలా 3వసారి తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి మన డాక్టర్ గౌరవనీయులు చందు సాంబశివుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున
తెనాలి పట్టణం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీలో చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆదేశాల మేరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే వారు 3 సార్లు వరుసగా ప్రధానమంత్రిగా, తర్వాత ఇంకోసారి టోటల్గా 4 సార్లు ప్రధానమంత్రిగా చేసి ఉన్నారు.